హిందూ వారసత్వపు హక్కు చట్టం 1956 అందులో సెక్షన్ 8, 9, 10, 23, 24 ఈ సెక్షన్స్ అన్నీ కూడా అసలు లీగల్ హెయిర్స్ అంటే ఎవరు, అంటే వారసులు అంటే ఎవరు అని చెప్పి క్లియర్గా డీటెయిల్గా ఇచ్చారు. ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ తన తండ్రి అనుభవిస్తున్నారు. అనుకోకుండా ఏదైనా విషయం జరిగి తండ్రి చనిపోయిన తర్వాత అతను విల్లు కూడా రాయలేదు. విల్లునామా రాస్తే ఆ ఆస్తి ఎవరికైనా చెందే విధంగా ఉంటుంది. అతను విల్లునామా రాయలేదు, ఏమి రాయలేదు, ప్రాపర్టీ ఉంది, అతను చనిపోయారు. తల్లి మాత్రం ఉంది. తల్లి ఉండొచ్చు, తల్లి చనిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాపర్టీ, తండ్రి అనుభవిస్తున్నటువంటి ప్రాపర్టీ, ఎకరాలు కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్, లేదా ఒక ప్లాట్, ఓపెన్ ప్లాట్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒక స్థిరాస్తులు, ఈ స్థిరాస్తులకి లీగల్ హెయిర్స్, వారసులు ఎవరు ఉన్నారు అని చెప్పి చట్టం క్లియర్గా 4 పాయింట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీన్ని క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ అంటారు, యాగ్నెట్స్ అంటారు, కాగ్నెట్స్ అంటారు. సో ఈ ఫోర్ డివిజన్స్లో ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పిన వారసులు అనే వాళ్ళు ఇందులోకి వస్తారండి. ఫస్ట్ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు అంటే, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటే ఆ తండ్రికి ముందుగా ఉన్నటువంటి కొడుకు, కుమార్తె, మూడవది భార్య, నాలుగవది తల్లి. ఈ సీక్వెన్స్లో ఉండాలి. యాక్చువల్ ఫస్ట్ కొడుకు, కూతురు తర్వాత భార్య తర్వాత తల్లి. అంటే చనిపోయినటువంటి వ్యక్తికి తల్లి ఉంటే కూడా ఆ ప్రాపర్టీని 4 పార్ట్స్గా డివిజన్ చేస్తారు.